ఓం నమఃశివాయ. శివునికి అత్యంత ఇష్టమైన సోమవారం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమానికి నిజాంపేట నుండి విచ్చేసిన సేవామూర్తి సామ్రాజ్యం గారు భక్తి సేవా మార్గాలలో తరించారు. వయసు పైబడినా శరీరం సహకరించకపోయినా భక్తి పారవస్యంలో శివయ్య సేవలో తరించాలనే గొప్ప మనస్సుతో విచ్చేశారు ఈ పుణ్యమూర్తి. ముందుగా అనంత శక్తివంతుడైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు జరిపించుకున్నారు. వెంకటరెడ్డి నామదేశ్యాం సామ్రాజమ్మనాంనీం సహ కుటుంబానాం తదహాం క్షేమస్థైర్యధైర్య వీర్య విజయాయురారోగ్యేంద్రమార్థకామముక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధిరం శ్రవణమః పుణ్యలింగేశ్వర స్వామి సంపూర్ణానుగ్రహ కరుణాకటాక్షవీక్షణ ప్రసాదిద్రసలజలాభిషేకం కర్మకరిష్యమానః. శివయ్యపై ఉన్న అచంచలమైన భక్తితో పుణ్యలింగానికి అభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. శివయ్యను అలంకరించే పూలదండను తాకి నమస్కరించగా అర్చకులు స్వామివారిని పూలమాలలతో రుద్రమాలలతో అలంకరించి స్వామికి కర్పూర నీరాజనం సమర్పించారు. నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః. ఆ దివ్య హారతిని కళ్లకు హత్తుకొని శివాశీస్సులు పొందారు. అర్చకులు అక్షింతలు వేసి శఠగోపంతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా భక్తురాలు నందీశ్వరుని కొమ్ముల నుండి శివయ్యను దర్శించి పులకించారు. అనంతరం హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఓం అగ్నయే నమః స్వాహ, మహారుద్రాయ నమః స్వాహ, మృత్యుంజయాయ నమః స్వాహ. ఈ సందర్భంగా వారి కుటుంబీకుడు అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకొని ఆలయ నిర్మాణానికి అందించి అపురూప ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి సామ్రాజ్యం గారు అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేయడంతో పాటు నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. వృద్ధాప్యంలో శారీరక ఇబ్బందులను సైతం లెక్క చెయ్యకుండా తనలోని భక్తిని కరుణను చాటుతూ సుదూర ప్రాంతం నుండి విచ్చేసి అనాథులను ఆదుకున్న ఈ పుణ్యమూర్తికి ఆ శివయ్య సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. దాతలకు సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.